టీఎస్ లా సెట్ అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ ద్వారా ఎవరైతే లా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్ కౌన్సిలింగ్ లో ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ లైక్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. సో చాలా స్టూడెంట్స్ కి లైక్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ మనకు వెబ్ ఆప్షన్స్ రోజు వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజ్ ఇవ్వాలి. సో వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేవు. సో ఎవరైతే ఇప్పుడు 5 year వాళ్ళు కానీ 3 year ఎల్ఎల్బి కానీ 2 year ఎల్ఎల్ఎం సో ఎవరికైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయో మీకు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అన్నా మీ సర్టిఫికేట్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో కొంతమందికి ఈమెయిల్ సర్వీస్ ఎక్కడ ఉంది లైక్ ఇంటర్మీడియట్ తర్వాత 5 year ఎల్ఎల్బి వాళ్ళకు ఎవరైతే ఫోన్లలో చేసుకుంటున్నారో కొందరికి ఆ ప్రాసెస్ తెలుస్తలేదు. అండ్ ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత 3 year ఎల్ఎల్బి చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఈమెయిల్ సర్వీస్ లో ఏమేమి ఉంటాయి, మనం ఎలా అప్లోడ్ చేయాలి సర్టిఫికేట్స్, సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆల్రెడీ ఎవరైతే ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు మీరు జస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మనకు అఫీషియల్ వెబ్సైట్ లోనే టీఎస్ లా సెట్ వెబ్సైట్ లోనే మనకు 3 year ఎల్ఎల్బి అండ్ 5 year ఎల్ఎల్బి వాళ్ళకు సపరేట్ ఉంటుంది ఒక బ్లాక్. ఇంకొకటి 2 year ఎల్ఎల్ఎం వాళ్ళకు మీరు ఏదో అది బ్లాక్ చూస్ చేసుకోండి. ఆప్షన్ ని చూస్ చేసుకున్న తర్వాత మనకు లైక్ కింద ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. మనకు అఫీషియల్ వెబ్సైట్ లోనే ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. ఫోన్ నంబర్ కి మీరు కాల్ చేయకండి, వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఓన్లీ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈమెయిల్ సర్వీస్ క్లిక్ చేయండి. సో అక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మీ యొక్క పాస్వర్డ్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు టీఎస్ లా సెట్ కానీ పీజీఎల్ సెట్ దేని మీద రాశారో మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, లేదంటే మీ ర్యాంక్ కార్డ్ మీద కూడా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ అండి. సో మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారో మీరు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. అంటే ప్రతి స్టూడెంట్ కి ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్టే ఒక మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్స్ అన్ని ఒక ఫార్మేట్ లో చూపిస్తుంది. సో ఫస్ట్ మనకు విండోలో ఏమేమి ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెఫ్ట్ సైడ్ మీకు కార్నర్ లో మీకు కంపోజ్ ఉంటుంది. మనం ఏ విధంగా అయితే మనము మన ఫోన్ లో వాట్సాప్ కానీ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో మీకు కంపోజ్ ఉంటుంది, ఇన్బాక్స్ ఉంటుంది, సైన్ అవుట్ ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి. సో ఫస్ట్ మనకు ఏమైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు లైక్ ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అప్పుడు పాత సర్టిఫికేట్ పెట్టినా నేను ఇన్కమ్, ఇప్పుడు కొత్తది పెట్టాలనుకుంటున్నా, అప్పుడు నేను క్యాస్ట్ పెట్టలేను ఇప్పుడు పెట్టాలనుకుంటున్నా, అప్పుడు నేను మెమోస్ పెట్టలేను ఇప్పుడు పెట్టాలనుకుంటున్నా, నేను కొత్త మెమోస్ తెచ్చుకున్నా. సో ఏ ఇష్యూస్ అయినా మీరు అక్కడ ఏమేమైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చో అన్నీ చేసుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పర్పస్ క్లిక్ చేయాలి. పర్పస్ క్లిక్ చేసి మళ్ళీ కేటగిరీ కూడా ఉంటుంది. సో అందులో మనకు రిక్వెస్ట్ ఉంటుంది, కంప్లైంట్ ఉంటుంది, సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి. సో మెయిన్ గా మనకు రిక్వెస్ట్, ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు రిక్వెస్ట్ క్లిక్ చేయాలి. అదే ఎవరైతే కంప్లైంట్స్ రేజ్ చేద్దాం అనుకుంటున్నారో అంటే మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కానీ ఏమైనా ఇష్యూస్ వల్ల సర్టిఫికేట్ లేకపోతే నా దగ్గర ఇప్పుడు పీసీ లేదు, దాని బదులు ఏం అప్లోడ్ చేయాలి, ఆ విధంగా క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ రిక్వెస్ట్ తోని మనం సర్టిఫికేట్స్ ని రీఅప్లోడ్ చేసుకోవచ్చు. కంప్లైంట్స్ ద్వారా మీకు ఏ చిన్న కంప్లైంట్ ఉన్నా, మీకు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలన్నా, ఏ చిన్న డేటా కరెక్షన్స్ మొత్తం మీరు కంప్లైంట్ ద్వారా ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సజెషన్స్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో సజెషన్స్ మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇచ్చుకోవచ్చు. సో క్వశ్చన్స్ కూడా మీరు రైజ్ చేయొచ్చు. ఏమన్నా క్వశ్చన్స్ కానీ లైక్ ఇప్పుడు మనకు 2024 కి సంబంధించిన కాలేజ్ లిస్ట్ మాకు ప్రొవైడ్ చేయండి, ఆ విధంగా కూడా మీరు క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ అండి మనకు రిక్వెస్ట్. సో రిక్వెస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇన్కమ్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ, కేటగిరీ, మైనారిటీ ఈ సర్టిఫికేట్స్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే సర్టిఫికేట్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే అదర్స్ మీద క్లిక్ చేయండి. సో అదర్ మీద క్లిక్ చేసి మీకు అన్ని రీఅప్లోడ్ ఉంటుంది. అప్లోడ్ చేసి మీరు ఏదైతే సర్టిఫికేట్ ఒరిజినల్ ఉందో ఇప్పుడు అప్డేటెడ్ది అది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కింద మనకు మెసేజ్ ఉంటుంది, సజెషన్ ఉంటుంది. సో మెయిన్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సర్టిఫికేట్ ఉంది, క్యాస్ట్ సర్టిఫికేట్ అనుకుందాం. సపోజ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్పుడు పెట్టలేదు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 2024 నేను పెట్టాలనుకుంటున్నాను. కింద రాయాలి, జస్ట్ ఇంగ్లీష్ లో రాయండి, తెలుగులో రాయండి. సో ఐ అప్లోడెడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2023. సో నౌ ఐ వాంట్ టు అప్లోడ్ 2024 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని జస్ట్ అట్లన్నా రాయండి, లేదంటే తెలుగులో అన్న రాయండి. సార్ నేను ఈ విధంగా
ప్రీవియస్లో నేను క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టలేను, ప్రీవియస్గా నేను ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టలేను, నేను ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను అని అలానే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ మీరు సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు టెన్షన్ పడకండి. మనకు 20 వరకు టైం ఉంది కాబట్టి ఈ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు సర్టిఫికేట్స్ ఎడిట్ చేసుకోవచ్చు, డేటా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే డేటా మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకోలేకపోతున్నారో మీరు క్వశ్చన్ కానీ క్వెరీలో మీరు మెన్షన్ చేయాలి, సార్ నా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడ్డది, నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు చేంజ్ చేస్తారు. దానికి రిలవెంట్ అయిన డాక్యుమెంట్ అన్న అప్లోడ్ చేయండి, లేదంటే నా ప్రూఫ్ ఆధార్ కార్డ్ 10th క్లాస్ది చూడండి, అన్ని చేంజ్ చేయండి అని డీటెయిల్గా రాయాలి. సో మీ మొబైల్ ఫోన్లోనే వేసుకోవచ్చు, మీ సేవ కానీ అట్లా ఏం వెళ్ళకండి. జస్ట్ మీ ఫాదర్ కానీ మదర్ ఎవరైతే ఇంటర్ తర్వాత 5 year LLB వాళ్ళు ఫోన్స్ లేకపోతే మీ పేరెంట్స్ ఫోన్ తీసుకొని క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ ఓపెన్ చేస్తే మీకు ల్యాప్టాప్లో ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుందో ఆ విధంగా ఓపెన్ అవుతుంది. సో కంపోజ్ మీద ప్రెస్ చేస్తే అన్నీ వస్తాయి, మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్కి ఓపెన్ అవుతాయి. సో మీరు డేటా అన్న ఎడిట్ చేసుకోవచ్చు, సర్టిఫికెట్స్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ ఇష్యూస్ ఉన్నారో మీరు లేటెస్ట్ మెమోస్ అన్న పెట్టుకోవచ్చు, కోర్స్ కంప్లీషన్ అన్న పెట్టుకోవచ్చు, ఏం కాదు. మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే, సార్ నా దగ్గర ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లేదు కాబట్టి నేను ఇవి అప్లోడ్ చేస్తున్నాను, నన్ను యాక్సెప్ట్ చేయండి అని జస్ట్ కింద మెసేజ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అట్లా కూడా యాక్సెప్ట్ చేయకపోతే మీరు మనకు ఫిజికల్ వెరిఫికేషన్కి ఇక్కడ హైదరాబాద్లో రావాలి. ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ చెందిన అంబర్పేటలో మనకు ఆఫీస్ ఉంటుంది. సో ఫిజికల్గా వచ్చినా మీకు అయిపోతుంది. సో మెయిన్గా మనకు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎంత పాసిబుల్ అవుతుందో అంత చేసుకోండి. సపోజ్ అక్కడ కూడా మనకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఫిజికల్గా వచ్చి చేసుకోవచ్చు, కానీ 100% మనకి ఈమెయిల్ సర్వీస్ ద్వారా అయిపోతాయి. సో ఏ చిన్న డౌట్ ఉన్నా మీకు ఈమెయిల్ సర్వీస్ ద్వారానే ఎడిట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు వెబ్ ఆప్షన్స్ అండి. సో ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారో మీకు 3 year LLB వాళ్ళు, 5 year LLB వాళ్ళు, 2 year LLBకి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ కూడా PDFs, అంటే కాలేజీలో ఫీ ఎట్లుంటుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, కన్వీనర్ అండ్ మేనేజ్మెంట్ సీట్స్ ఎన్ని ఉంటాయి, అన్ని డీటెయిల్గా PDFs కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో దట్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో జాయిన్ అవ్వండి. కింద నా కమెంట్ సెక్షన్లో లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేశాను. సో ఫైల్స్లో మీరు క్లిక్ చేస్తే 3 year LLB, 5 year LLB, 2 year LLB అన్ని PDFs ఉంటాయి. జస్ట్ అవి డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఒక పేపర్ తీసుకొని, జస్ట్ చాలా తక్కువ కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కాలేజెస్ ఒక పేపర్ మీద రాసుకొని మీ మొబైల్లోనే పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్, లేదంటే మీ సేవ కానీ నెట్ షాప్ కూడా వెళ్ళొచ్చు. సో అప్పుడు మీకు ఒక లిస్ట్ కావాలి, మీ ప్రియారిటీ ఆర్డర్ బట్టి నాకు ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఉస్మానియా, సెకండ్ కాకతీయ, లేదంటే ఈ విధంగా ఒక ప్రియారిటీ ఆ పేజ్ ఇస్తే అతను ఏ మిస్టేక్ లేకుండా ఇస్తారు. అదే జస్ట్ మీరు మొబైల్ ఫోన్ తీసుకెళ్తే ర్యాండమ్గా వాళ్ళు ఏదో ఒకటి కొడతారు కాబట్టి జస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, నాకు ఏ ప్రియారిటీ వెళ్ళాలనుకుంటున్నాను. సో మీ ప్రియారిటీ, ప్రతి స్టూడెంట్కి ఒక ప్రియారిటీ ఉంటుంది. కొందరు ఓన్లీ వాళ్ళ జిల్లాలో ఉన్న ఆ కాలేజ్ చేద్దాం అనుకుంటారు, కొందరు ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకుంటారు, కొందరు ఓన్లీ గవర్నమెంట్లో వస్తే చేద్దాం అనుకుంటారు, కొందరు ప్రైవేట్లో చేద్దాం నాకు మంచి ర్యాంక్ రాలేదు అలా. సో మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా ఇప్పుడు కాలేజ్కి కూడా వెళ్ళి ఒక 25 to 15% సీట్స్ డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయి కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మీ యొక్క క్వెరీని మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.